హాయ్ అండి, ఇది వచ్చేసరికి నిన్న సండే బ్లాగ్ అనమాట. మా పెద్దమ్మాయికి 2 రోజుల నుంచి పలావ్ తినాలనిపిస్తుంది, నన్ను చేయమంటుంది. కానీ నేనే ఆదివారం చేస్తానని చెప్పి ఇంకా ఆదివారం చేశాను అనమాట. ఇంకా దానికోసమని ఇలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇంకా దీనికి సంబంధించి అందరికీ ప్రాసెస్ తెలిసే ఉంటుంది, కాకపోతే ఊర క్యాజువల్గా వీడియో తీసాను అనమాట. వీడియో కోసం అని చెప్పేసి అంతే, ఇంకేం లేదు. నేను ఇంక దీనికి ప్రిపేర్ చేసేసుకుంటూ నేను చెక్క లవంగా మాత్రం ఎందుకు వేసాను, నా దగ్గర ఆల్ మిక్స్డ్ మసాలా అనేది ఇంట్లో నేను ప్రిపేర్ చేసేసుకున్నాను చాలా రోజుల క్రితం, అది వేసేసాను అనమాట పొడి. ఇంకా దాంట్లో అంతా అయిపోయినాక 1-2 నీళ్ళు లెక్కన పోసేసుకొని ఇంకా కల్లుప్పు వేసేసుకొని ఇంకా బియ్యం కూడా కలిపేసేసుకున్నాను. తర్వాత వచ్చేసరికి ఇంకా గ్రేవీకి అది ఉడుకుతున్న లోపల ఇంకా గ్రేవీకి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. ఇది ఏంటి, పచ్చిమిరపకాయ, టమోటా, ఉల్లిపాయ, అల్లం, చిన్నుల్లిపాయ ఇలా వేసేసుకొని ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇది ఒక పక్క అవుతుంది, ఇంకా పలావ్ ఒక పక్క అయిపోతుంది. ఇది పూర్తిగా కంప్లీట్ అయిపోయాక ఇంకా గ్రేవీ కూడా ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసేసుకున్నాము. గ్రేవీ మటుకి నాకు కొంచెం కారం ఎక్కువైందనమాట. ఇంకా అనుకోకుండా కొంచెం ఎక్కువ కారం వేసేసరికి ఇంకా పిల్లలు తినలేకపోయారు, మేమే తినలేకపోయాం. ఇంకా వాళ్ళేం తింటారులే కానీ అదే సంగతి. ఈసారి ఎప్పుడైనా మీరు చేసుకోండి, కొంచెం కారం తగ్గించి వేసేసుకోండి. నేను ఈ గ్రేవీలో ఏంటంటే కారం, ఉప్పు, కొంచెం మళ్ళీ మసాలా అని చెప్పాను కదా, అది అలా వేసేసుకున్న గరం మసాలా. అవి ఇంకా 2 ఎగ్స్ ఉంటే అవి బాయిల్ చేసేసి వేసుకున్నాను అనమాట. ఇంకా పిల్లలకి కానీ అలా పెట్టదలుచుకోలేదు, కోడిగుడ్డు కానీ తర్వాత వచ్చే చికెన్ కానీ అలా పెట్టదలుచుకోలేదు. మంత్లీ ఒక్కసారే పెడదాం, వాళ్ళు అడిగిన ఎంత గోల్ చేసి ఇంకా తేకూడదని డిసైడ్ అయ్యాను. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకా పలావు, రైతా, కుర్మా అనమాట. ఇంకా సర్వ్ చేసేసుకొని తిన్నాం. మా బావ ఎన్ని మార్క్స్ ఇస్తావు బావ అంటే 100కి 70 అని చెప్పాడు, లేకపోతే 80 అని చెప్పాడు. ఆ రెండింటి మధ్యలో అని చెప్పాడు. ఎందుకంటే చెప్పాను కదా గ్రేవీలో కొంచెం హాట్ ఎక్కువైందనమాట, అందుకని చెప్పేసి. ఇంకా మా చిన్నమ్మ ఎగ్గోలు చేస్తాలు చూసారు, ఇంకా అది ఎక్కడున్నా ఇంతే, తగ్గేదేలే. ఇంకా తర్వాత అయిపోయినాక ఇంక బావ రౌండ్కి తీసుకెళ్ళవా, చాలా రోజులు అవుతుంది కదా తీసుకెళ్ళని చెప్పంటే ఇంకా పిల్లలు కూడా కాల్ చేసి వెళ్ళామన్నమాట. ఇప్పుడు చూపించాను కదా, అది మా షాప్ అనమాట, నందన హోమ్ నీడ్స్ అని. ఇంకా అక్కడ నుంచి అనుకోకుండా అసలు పార్క్ వెళ్దామన్న ఆలోచనే లేదు, కానీ అనుకోకుండా పార్క్ కూడా తీసుకెళ్ళాలన్నమాట పిల్లల కోసం అని చెప్పేసి. అక్కడికి వెళ్ళాక ఇవి చూసి నాకు కొని అని చెప్పి వాళ్ళిద్దరు గోల్ చేస్తున్నారు. ఇంకా అందుకని చెప్పి పార్క్లో నుంచి అంతా చూసుకున్న తర్వాత కొనిచ్చాము. ఇంక ఇవన్నీ ఎక్కుతూ ఉన్నారన్నమాట. వాళ్ళకి ఏదైనా పార్క్ అంటే ఒక హ్యాపీ కదా, అంతకు మించి ఏం లేదు. ఇంకా పార్క్ ఒంగోలులో చాలా పార్కులు ఉన్నాయని చెప్పేసి ఇంకా ఏదైతే ఏం లేదని చెప్పి ఇంకా దీనికి తీసుకొచ్చాము. ఇది ఫస్ట్ టైం వెళ్తున్నాను ఈ పార్క్కి. మేము ఎప్పుడు వేరే పార్క్కి వెళ్తాం, కానీ దీనికి ఫస్ట్ టైం వచ్చాము. కానీ చాలా బాగుంది. ఇక్కడ పిల్లలు ఏంటంటే చిన్న పిల్లకాయలు తింటూ ఇసుక గుళ్ళు కట్టుకుంటున్నారు, మనం చిన్నప్పుడు కట్టుకునే విధంగా అలా కట్టుకుంటున్నారు అనమాట. ఇంకా సరే మా పిల్లలు కూడా అట్లా ఆడతామంటే మళ్ళీ మనం ఇంటికి వెళ్ళాలి కదా, మళ్ళీ చేతులు నిండా మొత్తం తాగుతూ ఎందుకంటే మాకు చాలా దూరంలో అండి, అందుకని ఆడద్దని చెప్పాను. అది ఇంకా తర్వాత చూడండి వీళ్ళు గోల. నీది రచినాడా రచినాడా ఇంకా అక్కడే వేరే పార్క్ కూడా దగ్గరే ఉంటే ఇంకా అక్కడికి కూడా తీసుకెళ్ళాడు అనమాట మా బావ. అక్కడ వేరే వాళ్ళని చెప్పారంటే అక్కడ ఒంగోలు గిత్తలు అనేవి ఉంటాయి కదా, అవి ఉన్నాయని చెప్పని ఇదివరకు ఒక వీడియో వచ్చింది, దాని దగ్గర తీసుకెళ్ళి బావంటే ఇంకా మా ఆయనకి అడ్రస్ తెలియలేదు. ఆయనకని చెప్పేసి ఈసారి వారం తీసుకెళ్తాలా అన్నాడు. ఇంకా అనుకోకుండా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళు కూడా ఫుల్ సాటిస్ఫై, నేను సాటిస్ఫై అనమాట. ఇదే పార్కులో జింకలు ఉన్నాయన్నమాట, బొమ్మయి. తర్వాత వచ్చేసరికి ఇవి పిల్లలు ఆడుకునేవి ఉన్నాయి అనమాట. అందుకని వాళ్ళని ఇంకా నేను అంటున్నాను బావ ఇంకా ఫాస్ట్గా తిప్పు బావ అంటే కాదంటే వాళ్ళు ఏడుస్తున్నారు. ఇంకా తర్వాత ఇంకా ఉయ్యాళ్ళు అవన్నీ ఉంటాయి జనరల్గా, అవి ఇంకా ఉయ్యాళ్ళంతా ఊగాక ఇంకా ఫైనల్గా ఇంకా జింకల కాడికి వచ్చి కూర్చొని ఫోటో దిగండమ్మంటే ఫోటో దిగలేదు. ఇంకా వాళ్ళు ఆ చేతిలో ఉన్న పేకలు ఊదుకునే పనిలోనే ఉన్నారనమాట. ఇంకెక్కడికి వెళ్ళినా అవి వదలట్లేదు, ఇంటికి వచ్చినా కూడా గోల. సర్లే ఏం చేస్తాం, కొనిచ్చిన దానికి మనం తప్పదు కదా, అందుకని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి ఇది బస్ స్టాండ్కి దగ్గర అనమాట. నేను 5 ఏళ్ల క్రితం వెళ్ళాను ఈ బజార్కి, ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే వెళ్తున్నా. అంతకుముందు అయితే ఇన్ని స్టాల్స్ అయితే లేవు, అన్ని ఫాస్ట్ ఫుడ్లు అనమాట. మోమోస్ అంటే, పానీపూరి అంటే అన్ని రకరకాలు. ఇంకా అంత అయిపోయినాక ఇంక మా ఇంటికి వెళ్తే మధ్యలో ఇంకా ఇదంతా షాపింగ్ ఏరియా అనమాట, కర్నూలు రోడ్లో ఇంకా అంతా షాపింగ్ ఏరియా అయితే ఇంక మొత్తం వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. సర్లే కానీ ఏమవుతుందని చెప్పేసి మా షాపింగ్స్ అన్నీ చూస్తారని చెప్పేసి ఊరగా జస్ట్ వీడియో తీసాను అంతే, ఏం లేదు. అన్నీ దగ్గరే. నేను లాస్ట్ ఒక టైంలో ఒక వీడియో తీశాను, అంటే ఇదేంటంటే చెన్నై షాపింగ్ మాల్ వచ్చినప్పుడు అప్పుడు చెప్పాను కదా, చూడండి అన్నీ దగ్గరే ఉంటాయి. లక్కీ కానీ, శుభమస్తు కానీ, సిఎంఆర్ కానీ, స్వాతి కానీ అన్నీ అదే ఏరియాలో అనమాట. చాలా అన్నీ ఒక 3 years నుంచి ఫుల్గా వచ్చేసినాయి ఈ ఏరియాలోకి షాపింగ్స్. తర్వాత వచ్చేసరికి ఒక 10 days బ్యాక్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కూడా వచ్చింది కొత్తది ఇంకోటి. ఇంకా ఫైనల్గా అన్నీ అయిపోయినాక ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా మా బావకి బోండాలు తినాలనిపిస్తుంది అంటే ఇంకా అవి తీసేసుకొని, అంటే బోండా పిండి ఉంటే ఇంట్లో అది వేసేసాను అనమాట బోండాలు. ఇంకా చట్నీ కాకుండా కొంచెం ఇట్లా కారపొడి ఉల్లిపాయలతోటి. ఇది వచ్చేసరికేమో పవన్ కళ్యాణ్ గ్లాస్ ఉంది కదా, అదనమాట మా బావకి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడు. అందుకని చెప్పేసి 2 ఉంటే ఆ 2 ఇలా
రెండిట్లో టీ పెట్టేసేసుకొని తాగామన్నమాట. ఇంకా ఫైనల్గా నిన్న ఒక్కరోజు తిరిగిన పాపానికి ఊరగా 1 గంట చలిలో వెళ్ళినందుకు ఇంకా నలుగురికి జలుబులు స్టార్ట్ అయ్యనమాట. ఏం చేస్తాం, వాతావరణం అలా ఉంది, బయట అంతా చల్లగా ఉండేసరికి అందుకని చెప్పేసి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్. చెప్తున్నంతసేపు మా పిల్లల గోల, బయట బండ్ల గోల వినపడతానే. నచ్చితే లైక్ చేయండి. బాయ్.